నమస్తే. సో మూసీ పరివాహక ప్రాంతాల్లో కూడా అటు రెవెన్యూ అధికారులందరూ కూడా ఆర్బీఎక్స్ అని ముద్ర వేస్తూ ఉన్నారు. సో వాళ్ళందరూ మూసీ ప్రక్షాళనలో భాగంగా కూడా మూసీని ఆక్రమించుకున్నారు. వాళ్ళందరూ ఖాళీ చేసి డబుల్ బెడ్రూమ్ పంపిస్తామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. సో దానికి తోడుగా ఈరోజు అయితే అంబర్పేటలోని న్యూ అంబేద్కర్ నగర్లో కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుండి కూడా వాళ్ళకి మద్దతుగా రావడం జరిగింది, వాళ్ళకి సపోర్ట్గా రావడం జరిగింది. సో మరి వాళ్ళ సమస్యలు ఏందని కూడా ఒకళ్ళు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఏం చెప్తారమ్మా, మరి మూసీ ప్రక్షాళనలో భాగంగా ఆ ఇళ్ళన్నీ కూలుస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం, ఏం చెప్తారు? మా ఇండ్లు మాకే కావాలి, కూలగొట్టొద్దు. 35 సంవత్సరాల సంది మేము ఇక్కడనే ఉన్నాం. కరెంట్ బిల్లు కడుతున్నాం, నల్ల బిల్లు కడుతున్నాము, రిజిస్టర్ చేయించుకున్నాం, ఇండ్లు కట్టుకున్నాము. గరీబ్ వాళ్ళం మేము, పని చేసుకొని బతికేటోళ్ళం మేము. పిల్లలు చదువులు ఉన్నాయి, ఎక్కడ పోతాం మేము? ఇల్లు వదిలిపెట్టి పోమంటే ఈ ఏజ్లో కష్టం చేయలేం కదా. 50 ఏళ్ళకి వచ్చినాం మేము, కష్టాలు చేయలేము, ఆరోగ్యాలు బాగుంటలేదు. నెల రోజుల సంది 2 నెలల సంది తిండి లేదు, తిప్పలేదు, ఏడ్చుకుంటే కూర్చుంటున్నాం అందరం భయంతో. ఎప్పుడు ఎవరు వచ్చినా, కొత్త వాళ్ళు వచ్చినా ఎవరు వస్తున్నారని ఉరుకుతున్నాం, అందరం ఉరుకుతున్నాం, పిచ్చర్లే ఉరుకుతున్నాం. కొత్త వ్యక్తి ఎవరు వచ్చినా వాళ్ళతో ఉరుకుతున్నాము. మా ఇండ్లు మాకే కావాలి, డబుల్ బెడ్రూమ్లో వద్దు, ఏమొద్దు. మా ఇండ్లు మాకు కూలగొట్టకుండా మా ఇండ్లు మాకు ఉంచాలి అంతే. మూసీ ప్రక్షాళనలో భాగంగా ఏం లేదు. ఇది ఒక 30 సంవత్సరాల సంది ఒక్క రోజు కూడా నీళ్ళు రాలేదు మాకు. నీళ్ళు రాని కొత్తగా ఎట్లా వస్తున్నాయి? రేవంత్ రెడ్డి వచ్చినాకనే నీళ్ళు వస్తున్నాయా? అంతకుముందు నీళ్ళు రాలేవా? కేసీఆర్ 10 చేసిండు, రాజశేఖర రెడ్డి 5 చేసిండు. ఏ డబుల్ బెడ్రూమ్లో వద్దు, మాకు ఒక నీళ్ళ సుక్క రాలేదు. మా ఇంట్లో మాకు ఉంచాలి అంతే. దండం పెడుతున్నాం ఆయనకు. మా గరీబ్ ఇంతమంది ముఖ్యమంత్రులు పోయి ఎప్పుడైనా ఎవరైనా ఏ ముఖ్యమంత్రి రాలే. 35 ఏళ్ళు 38 ఏళ్ళ సంది లంకల్నే ఉన్నాం మేము. ఒక్క రోజు కూడా నీళ్ళు రాలే మాకు. మా ఇండ్లు ఊలగొట్టద్దు, మేము పని చేసుకొని బతికేటోళ్ళం అందరం. పొద్దున్న లేస్తే మూసిని ఆక్రమించుకొని కట్టుకున్నారని చెప్పేసి అంటారు. కొనుక్కున్నాం, వేరే వాళ్ళు అమ్మితే మేము కొనుక్కున్నాం, రిజిస్టర్ చేయించుకున్నాము, డబ్బులు పెట్టి కొనుక్కున్నాం, ఇండ్లు కట్టుకున్నాం. గుడిసాలు వేసుకున్నాం. ఫస్ట్ గుడిసాల తర్వాత రేకులు ఉండే, రేకుల తర్వాత బిల్డింగ్లు కట్టుకున్నాం మేము. కూలగొట్టద్దు మా ఇండ్లు అంతే. ఇక డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి, అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ప్రజాపాలన అంటా ఉన్నారు, ప్రజలకు 6 గ్యారెంటీలు అమలు చేసిన పాలన. ఏం ప్రజాపాలన? ఫ్రీ బస్సు పెట్టిండు. ఎందుకు పెట్టిండు? ఆయన పెళ్ళాన్ని ఆయన బిడ్డను బొమ్మన ఫ్రీ బస్సులో. మాకు బస్సులో ఏమొద్దు, మా ఇంట్లో మాకుంటే మా ఇంట్లో తెరువుకు రాకుంటుంటే చాలా. ఆయనకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే మాకు వద్దు డబుల్ బెడ్రూమ్. ఆయన ఉండేవాళ్ళండి డబుల్ బెడ్రూమ్లో పోయి, ఆయన పెళ్ళం పోయి సంసారం చేయమని డబుల్ బెడ్రూమ్లో మేము కూడా పోతాం. ఆయన ఫస్ట్ ఆయన పోయి గృహప్రవేశం చేసి ఉండమని, ఆయన తర్వాత మేము వస్తాం అంతే. మాట్లాడండి. ఏం చెప్పాలి సార్? మా ఇల్లు కూలగొడతారు అన్ని నెల నుంచి టెన్షన్ ఉంది మాకు. ఎవరైనా వస్తారే, ఏమైనా రాసిపోతారేమో, ఎవరైనా వచ్చి దాన్ని ఇరగొడతారేమో అనే భయంతో ఉన్నాం ఇన్ని రోజుతుంది. ఈసారి అన్న వచ్చి మాకు భరోసా ఇచ్చిపోయినారు. నేనున్నా అమ్మ, మీరు బాధపడకండి, ఎవరైనా వస్తే చెప్పండి, నేను వచ్చిన ఈడ కూలగొట్టొద్దు అని అన్న భరోసా ఇచ్చిపోయినా చాలు. అన్న అంతైనా వచ్చి చెప్పినారు కదా. ఆయన వాళ్ళ తరపు నుంచి అంటే ఒక మనిషి కనిపిస్తలేదు. వచ్చి కనీసం రావాలి కదా, కనీసం వచ్చి ఇట్లా చేస్తున్నాము, ఇది చేస్తున్నాము అని ఒక నోరు కూడా లేదు. కాస్త అన్న వచ్చి నాకు ఈ మాట మాకు భరోసా ఇచ్చిపోయేసరికి మాకు చల్లగా ఉంది పానం ఈరోజు. అయ్యో అన్న వచ్చినాడు, మాకు ఉన్నాడు ఒక మనిషి, మా ఇంట్లో ఉన్నారు, అదే చాలు. మాకు ధైర్యం వచ్చింది. ఇప్పుడు మాకు ఎవరు వస్తే మేము చెప్పగలము, అన్న మాతో ఉన్నారు, మీరు ఇరగొట్టదు, మేము ఫోన్ చేసి పిలుస్తాము, మాతో వస్తారు, మా వాళ్ళు వస్తారు అని చెప్పని ఒక డేర్ ఉంది సార్. ఎన్ని రోజుల నుంచి పిచ్చోళ్ళాక తిరుగుతున్నాం. ఎవరైనా వస్తే ఒక గుండె కొట్టుకుంటుంది. చిన్న 2 పిల్లలు ఉన్నారు, ఎవరు రోడ్డు మీద బతకాలా సార్? మేము ఇరగొడితే ఎక్కడ పోయి బతకాలి? ఎవరి దగ్గర పోయి? ఏం గతి లేదు, ఆ ఇల్లు తప్ప మాకు ఏం లేదు. వద్దా మాకు? ఆయన ఉండమాను, ఆయన నా ఫ్యామిలీని తీసుకొని ఎవరైనా ఆయన బతుకమ్మాను. మాకు ఏ డబుల్ బెడ్రూమ్ వద్దు, మా ఇల్లు ఉంటే చాలు. మాకు ఏ ఇంద్రమ్మ ఇల్లు వద్దు, ఆ బెడ్రూమ్ కూడా వద్దు. ఆయన ఉండమను, అలా ఫ్యామిలీ ఉన్నారు కానీ వాళ్ళని ఉండమను చాలు. మా ఇల్లు మాకు వదిలేస్తే చాలు. మా పిల్లలతోని, మా ఫ్యామిలీతోని మేము అలా బతుకుతాం. అదే గొప్ప మాకు. ఆయనని మేము ప్రేయర్ చేస్తున్నాం, మాకు వదిలేయండి, మా ఇల్లు మాకు వదిలేయండి, అదే గొప్ప. మాకు ఏం వద్దు. ఆయన ఫ్రీ బస్ వద్దు, ఫ్రీ కరెంట్ వద్దు, 500 గ్యాస్ అన్నాడు కదా, అది కూడా వద్దు. 2500 ఇస్తాను ఆయన ముఖమే లేదు. అది ఏముంది ఏది రాలేదు.